సో ఎట్లుంది ప్రొడక్ట్ కావచ్చు, మార్కెట్ కావచ్చు, ఎట్లుంది? డిమాండ్ మంచిగా ఉంది సార్. మార్కెట్లో ఉందా? మార్కెట్ ఉంది. ఇంకా ముందు ముందు కూడా ఈ కళ నేర్చుకునే వాళ్ళకి ఇంకా మార్కెట్ ఉంటుంది సార్. ఎందుకంటే ఈ చేతి వృత్తులు చాలా డెవలప్ అయిపోయినాయి. ఇప్పుడు ముందడికి ఇప్పటికి చాలా ఇది అయిపోయింది సార్. నిజంగా కూడా ఎక్కడైనా కానీ ఇప్పుడు మనం ఏదైనా ఆన్లైన్లో కావచ్చు, చీరలు కావచ్చు, ఇట్లాంటివి చూస్తే హ్యాండిక్రాఫ్ట్ చేతితోని చేసింది అనేసరికి ఇప్పుడు తెలుస్తుంది అందరికీ. అవును, అదే అంటున్నాను. ఒకప్పుడు ఏంటంటే ఈ చేతితో చేసిందట అంటే ఏమోలే అన్నట్టు ఉంటుండే, కానీ ఇప్పుడు చేతి పని చేతితో చేసినటువంటిది అని అంటే బంగారం దగ్గర నుంచి బంగారం పని కూడా చేతితో చేసింది వేరే ఉంటుంది, మిషన్ మీద వచ్చింది వేరే ఉంటుంది. సో ఇక్కడ కూడా అట్లాగే కనిపిస్తుంది. అంటే పూర్తిగా ఎంత టర్న్ ఓవర్, అంటే ఎంత మార్కెట్ బయటకు వెళ్తుంది ఇది ప్రతి నెల ఇక్కడ నుంచి? 1 ఇయర్కి ఒకసారి చూస్తే ఒక 50 lakhs పైనే ఉంటుంది సార్. బయటకు వెళ్తారు అందరు. ఇది అంతా ఇది మీ నిర్మల్ కోయ బొమ్మని అనేది మెయిన్, ఇది నేచురల్ సార్. ఇప్పుడు బొమ్మని ఏ బొమ్మని తీసుకుని ఒక జంతువు కానీ ఒక బర్డ్స్ కానీ తీసుకుంటే నేచురల్ టైప్ ఉంటుంది. ఇప్పుడు అదే కొండపల్లిని తీసుకుంటే అది కొద్దిగా మోడర్న్ టైప్ ఉంటుంది. దీనికి అందుకోసం దీనికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. కొద్దిగా అంటే రేటు కూడా కొంచెం అంటే మొత్తం ఇది హ్యాండ్మేడ్ కదా. అంటే మీరు ఇంత పెద్ద బొమ్మ తీసుకున్నా హల్కా ఉంటుంది. హల్కా ఉంటుంది సార్. ఇది వుడ్ చూడడానికే ఇంత పెద్ద, ఇది పునికి వుడ్ అని చెప్పేసి లైట్ వెయిట్ ఉంటుంది సార్. ఈ ఏనుగు బొమ్మ తయారవుతుంది సార్. ఇది ఇంత హల్కా ఉంది సార్. పునికి అంతే, వెయిట్ ఏం లేదు, చాలా లైట్ వెయిట్ ఉంటుంది సార్.